ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వాయుజ్ఞాన మృతులకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సంతాపం తెలిపింది. ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వాయుజ్ఞాన మృతులకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సంతాపం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హాజరయ్యారు. సో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంతో కూడా చర్చించారు. అదేవిధంగా నిన్న ఏదైతే వయనాడ్ సంబంధించిన ఇష్యూ ఉందో, వయనాడ్ లో వర్ష బీభత్సం వల్ల కొండ చర్యలు విరిగిపడడం, సో దాదాపు 120 పైగా మృతి చెందడం. సో దానిపైన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సంతాపం కూడా తెలిపింది, మృతులకు సంఘీభావం కూడా తెలిపింది. సో ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు మాట్లాడుతూ వయనాడు వరదలు దురదృష్టకరం, ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలి, వయనాడు పరిస్థితిపై చాలా సీరియస్ గా తీసుకున్నామంటూ చెప్పారు. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు వయనాడులో పర్యటించాలని ప్రకటించారు. సో పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారని, సో రాజ్యసభలో వయనాడు వరదలపై కూడా చర్చించాలంటూ ప్రస్తావించారు. సో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సో వరద బాధితులకు నష్టపరిహారం అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. సో ఓవరాల్ గా ఈ వయనాడు ఘటన దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. వరద బీభత్సం ఒక్కసారిగా రావడం, మొన్న రాత్రి 3 గంటల సమయంలో దాదాపు వయనాడు పరిధిలో ఉన్న దాదాపు 7 గ్రామాలు తుడిచిపెట్టిపోయాయి. 150 మంది పైగా ఇప్పటికి వరకు చనిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా మంది వరదల్లోనే చిక్కుపోయారు. మట్టి కుప్పల్లో కొడుకుపోవడం, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ అంతా అక్కడ నిమగ్నమై సహాయక చర్యలు చేపడుతున్నారు. సో 7 గ్రామాల్లో మొత్తం దాదాపు అంతా ధ్వంసమైంది. చాలా మంది నిరాశ్రయాలు. సో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఆరాధిస్తున్నారు. ఎవరైతే చనిపోయిన వారికి 2 లక్షల ప్రకటించారు ప్రధానమంత్రి. గాయపడ్డ వారికి 40,000 రూపాయలు ప్రకటించారు. సో ఏదైతే ఈ రోజు మాత్రం సాయంత్రం లోపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడులో పర్యటించబోతున్నారు. Thank you.